బిగ్ బాస్ నుండి మనకు నాగార్జున గారు హోస్టింగ్ చేస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? నాగార్జున ఇష్టం అంటున్నారు కాబట్టి. అంటే ఆయన హోస్టింగ్ బాగుంటది, అతను వస్తేనే బాగుంటది. ఎందుకంటే ఆయన వస్తే గనక అమ్మాయిలందరూ చాలా మంది ఆయన ఖచ్చితంగా చూస్తారు. ఆ, ఆ, ఎందుకంటే అంత హ్యాండ్సమ్ ఉంటాడు కాబట్టి. ఆ, ఆ. అంటే నాగార్జున అరే రారాజు గారు, నాగార్జునకి ఇంకా అమ్మాయిలు ఎలాంటి ఇష్టం పడతారు అంటే ఆ నాగార్జున మీద ఎలాంటి ఉంటది? ఆయన అంటే ఎట్లా ఉంటది అంటే అది అమ్మాయిలకు తెలుస్తుంది, మీకు ఎట్లా చెప్తారు? అంటే అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారంటే ఆయన ఈ ఏజ్ లో కూడా చాలా బాగుంటాడు కదా, ఆ, అంటే హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఆ, ఆయన ఎంత ఏజ్డ్ ఉన్నా, మ్యారీడ్ అయినా అలాంటి అబ్బాయి కావాలి, అలాంటి ఆయన మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటాడు. ఆయన హ్యాండ్సమ్, ఆయన మన్మధుడు మొత్తం ఇంకా చాలా బాగుంటాడు. అంటే మన్మధుడు అంటే ఇక అమ్మాయిలందరికి రారాజత్వం అక్కడే. అంతే అంతే కదా మీ దృష్టిలో? అంతే. అంటే నాగార్జున గారు ఇప్పుడు వయసు అయిపోవచ్చింది కదా, కొంచెం ఏజ్ అయింది కదా, మీకు ఎట్లా మరి? ఏజ్ ఈజ్ ఎ నెంబర్, దట్స్ ఆల్. అంతేనా? మరి నాగార్జున గారు ఇప్పుడు సినిమాలు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు అనుకోవచ్చు రాబోయే సినిమాలలో? ఆయన ఎప్పుడైనా బాగానే ఇస్తారు. ఈ మధ్య అతను సినిమాలు చేయట్లే కదా నాగార్జున, ఒక అభిమాని గారి opinion. అంటే ఆయన సినిమాలు వేయకున్నా అంటే ఆయన బిగ్ బాస్ లో చేస్తున్నాడు కదా ఇప్పుడు. సినిమా చేయకున్నా పర్లేదు, బిగ్ బాస్ లో వస్తున్నాడు కదా, అది మొత్తం అందరు చూస్తారు ఎట్లయినా మొత్తం. ఓకే, ఆయన సినిమాల్లో నీకు ఏ సినిమా అంటే ఇష్టం? నాకు ఆయన సినిమాల్లో మన్మధుడిగా, అన్ని సోగ్గాడే చిన్ని నాయన. సొగ్గాడ చిన్న అంటే బాగా వేషాలు పడతాడు కదా. అంతే కదా, అంతే కదా. అంతమంది బామ్మలతో తిరుగుతాడు కానీ సో ఓవరాల్ గా మరి ఇప్పుడు నాగ చైతన్య గారు రాబోయే సినిమాలు ఉన్నాయి, మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి మీ కొడుకుది? మీ కొడుకు నా కొడుకు నా కొడుకు కాబట్టి బాగుంటది ఎలా అయినా. ఓకే, నాగార్జున కొడుకు ఇస్తే బాగుంటుంది. మీ కొడుకు ఎప్పుడైనా కలిసారా నాగార్జున గారిని? లేదు, ఎప్పుడు కలవలేదు.